హాయ్ నేను నమస్తే. మనమైతే క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ ఎట్లా మన బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. కొత్తగా వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి చెక్ క్రెడిట్ బిల్ పేమెంట్ యాప్ అని ఉంటుంది. అది క్లిక్ చేసుకోండి. అది ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ అది ఇన్స్టాల్ చేసుకుని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అలా ఉంటుంది. ఓపెన్ చేయండి. ఆ చెక్ క్రెడిట్ బిల్ పేమెంట్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకైతే యాప్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అయితే మనము ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ అని ఉంది కదా, అది ఎంచుకోవాలండి గాయస్. మనమైతే ఇప్పుడు అది ఎంచుకుందాం. తర్వాత అమౌంట్ ఎంత అదే క్లిక్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ కొట్టాలి మనం క్రెడిట్ కార్డ్ నుంచి. ఓకే, కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీ యూపీఐ ఐడి నెంబర్ అంటే నా బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్ కొట్టాలనుకుంటున్నా ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు, తర్వాత బ్యాంక్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టిన తర్వాత మన బ్యాంక్ ఫెచ్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు వస్తుంది అమౌంట్. మనమైతే మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ని అయితే మన ఫుల్ నెంబర్ అయితే కొట్టాలి. క్రెడిట్ కార్డ్ నెంబర్ ఏ క్రెడిట్ కార్డ్ అయితే ఆ నెంబర్ అంతా కొట్టాలి. ఆ ఫుల్ నెంబర్ కొట్టి సివివి తర్వాత డేట్ అవన్నీ కొట్టిన తర్వాత కంటిన్యూ కొట్టాలి. కొట్టిన తర్వాత మనకైతే అమౌంట్ చూపిస్తుంది. అది ఛార్జెస్ కూడా మీకు చూపిస్తుంది. దీంట్లో అయితే 70% ఫ్రీ అండి. 17 రూపీస్ సేవ్ అయింది నాకు. దీంట్లో అయితే టోటల్ అయితే 68 రూపాయలు. నాకైతే 70 రూపీస్ సేవ్ అయింది. కొట్టాను. తర్వాత మన మొబైల్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది గాయస్. ఆ ఓటీపీ అయితే వస్తుంది కదా, ఆ ఓటీపీ అయితే వచ్చింది, నాకైతే వచ్చింది గాయస్. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. 6 digits ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. తర్వాత సింపుల్గా క్రెడిట్ కార్డులో నుంచి అన్న అమౌంట్ మన మెయిన్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయింది గాయస్. సింపుల్ వీడియో, ఈజీ అనమాట. మనకైతే ఈజీగా యాప్ ద్వారా మనం మన అకౌంట్లోకి ఎంత అమౌంట్ పంపించుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి గాయస్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.